శ్రీహరి గారి ఉండుంటే పెద్ద లెవెల్లో ఉండేవాళ్ళు ఇంకా. ఏదైనా ఇల్లు ఉండి ఉంటుంది, ఇంకొక 10-15 కార్లు ఉండి ఉంటుంది. పర్లేదు, ఇదే చాలు మాకు. బావని అక్కడ పెట్టేసి వచ్చాం కదా. అవును, వాళ్ళ చుట్టాల్లో ఎవరు లేదు, వాళ్ళ అమ్మ నాన్న లేదు, వాళ్ళ అన్న తమ్ముడు లేదు, ఎవరు లేదు. మెడ్రాస్ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం మాతోటి ఎంత రోజు ఉంటారు. తర్వాత నన్ను బయటికి తీసుకుని వచ్చింది నా 2 పిల్లలే. ఒక్క మాట అడిగారు, ఎవరైనా ఒక్క వాళ్ళు వచ్చి చూసారా నిన్ను? మెడ్రాస్ నుంచి వస్తున్న వాళ్ళు కూడా ఎన్ని రోజు వస్తారు, నువ్వు వెళ్ళిపోతే మమ్మల్ని ఎవరు చూసుకుంటారు? కనీసం ఒక్క మాట. సరే, నేను హాస్పిటల్లో ఉన్నానే, ఎంఐసీలో ఉన్నాను, ఐసీలో ఉన్నాను, నెలలు ఉన్నాను. 2 పిల్లలు తిండి లేకుండా అక్కడ రోడ్డు మీద తినేసి. శ్రీహరి గారిది మనం చెప్పుకుంటే ఇంకా ఉండుంటే పెద్ద లెవెల్లో ఉండేవాళ్ళు ఇంకా. ఇట్లాంటి ఇల్లు ఇంకొక 5-6 ఇల్లు ఉండి ఉంటుంది, ఇంకొక 10-15 కార్లు ఉండి ఉంటుంది. పర్లేదు, ఇదే చాలు మాకు. ఓకే, అంటే చాలు. ఫ్రెండ్స్ రావట్లేదు, రిలేటివ్స్ రాలేదు. మనిషి ఉన్నప్పుడు వేరు, మనిషి లేరు అన్న తర్వాత అది నిజమే. అది డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఆ తేడా తెలుస్తుందమ్మా మీకు? 100%. నేను ఫస్ట్ ముందంతా దానివల్ల కూడా తాగుడు కూడా ఎక్కువ అయిందని కూడా చెప్పచ్చు. ఎవరు వచ్చి చూడలేదు. బావని అక్కడ పెట్టేసి వచ్చాం కదా. వాళ్ళ చుట్టాల్లో ఎవరు లేదు, వాళ్ళ అమ్మ నాన్న లేదు, వాళ్ళ అన్న తమ్ముడు లేదు, ఎవరు లేదు. మెడ్రాస్ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం మాతోటి ఎంత రోజు ఉంటారు? 1 month ఉన్నారు నాతోటి. ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చి చూడడానికి మనుషులు లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ లేదు, ఎవరు లేదు. నా పిల్లలు, ఆ పిల్లలు చిన్న వయసు పాపం. వాళ్ళు స్కూల్ అన్ని వదులుకొని 1 month ఉన్నారండి. నా తమ్ముడు ఇప్పుడు చచ్చిపోయాడు. 2 తమ్ముడు, ఒకటి అరుణ్, నా తోడు పుట్టిన తమ్ముడు, నా నెక్స్ట్ వాడికి అప్పనే పాప పుట్టింది. ఆఫ్టర్ 13-14 years తర్వాత పెళ్ళి అయ్యి. ఆ పాపని కూడా చూడడానికి వెళ్ళలేదు వాళ్ళు. అయ్యో, మీతో ఉన్నారు? నాతోటే ఉన్నాడు. నేను ఇక్కడే, ఇప్పుడు బాబా ఇక్కడ పడుకోబెట్టారు కదా, ఈ సోఫా దగ్గరనే పడుకున్నాను. ఆల్మోస్ట్ 5 years ఇక్కడే పడుకున్నాను. 5 to 6 years ఇక్కడే పడుకుంటాను. నేను లేచి బాత్రూమ్కి అక్కడ వెళ్ళాలంటే వెనకనే వస్తారు ఇద్దరు. ప్రసన్న, అరుణ్ ఇద్దరు వెనకనే వస్తారు. తర్వాత బాత్రూమ్ తలుపేసుకోకూడదు. అంత కేర్గా చూసుకున్నారు నన్ను, అంత కేరింగ్గా. తినను, అదే ఆయన గుర్తే వస్తుంటారు. మరి ఇవన్నీ కసిపిసి ఇవన్నీ వస్తుంది. ఇల్లు అంత ఇదిగా ఉండింది, ఒకేసారి సైలెంట్ అయిపోయింది. కానీ పొద్దున మాత్రం వంట చేసేస్తాను. వీళ్ళిద్దరికి ఏం కావాలో నాకు తెలుసు, మా తమ్ముళ్ళు ఇద్దరికి ఏం కావాలో అది తీసుకొచ్చి పెట్టేసారు, వంట చేస్తాను, మళ్ళీ పడుకుని నిద్రపోతాను. అట్లా అయిపోయింది. తర్వాత నన్ను బయటికి తీసుకుని వచ్చింది నా 2 పిల్లలే, బబ్బు, మేఘాంశి. ఒక్క మాట అడిగారు, నువ్వు ఇట్లా ఉన్నావేమ్మా, ఎవరైనా ఒక్క వాళ్ళు వచ్చి చూసారా నిన్ను? మెడ్రాస్ నుంచి వస్తున్న వాళ్ళు కూడా ఎన్ని రోజు వస్తారు, నువ్వు వెళ్ళిపోతే మమ్మల్ని ఎవరు చూసుకుంటారు అని ఒక్క మాట అడిగారు. ఆ రోజు డ్రింక్ మానేశానండి. 5 years అయిపోయింది, ఇప్పుడు దాకా ముట్టుకోట్లేదు. సూపర్ అండి. నేను చెప్పాను, ఐ విల్ నెవర్ టచ్ ఇట్. సూపర్. ఒక్క మాట రాత్రి అంతా ఆలోచించాను. అవును కదా, అప్పుడు స్ట్రైక్ అయింది. అప్పటికి 7 years అంతా అయిపోయింది. అవును కదా, ఒక్కరోజు కూడా వచ్చి చూడలేదు. ఒక ఫంక్షన్కి వచ్చి ఫోన్ చేశారు, నన్ను తీసుకుని పోమ్మా, సినిమా వాళ్ళని ఎవరు చూడలేదు అని చెప్పారు. నేను వీళ్ళ కోసం ఆ రోజు తీసుకెళ్ళాను. సినిమా వాళ్ళు కూడా ఆ రోజు చూశారు. 5 years తర్వాత నన్ను చూసినట్టు ఉన్నారు. ఎందుకు మీరు బయటికి రాలేదు అంటే, బయటకు వచ్చి ఏం చేస్తాను అంతే. ఎవరు రాలేదు. అక్కడ కూర్చొని నైట్ అంతా ఆలోచించాను. అవును కదా, ఒక్కవాళ్ళు కనీసం ఒక ఫోన్ చేసైనా, నాన్న తిన్నావా, అమ్మాయి ఏం చేస్తుంది. ఈ మధ్యలో 3 times అప్పలో హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. చాలా లివర్ డిసీజ్ వచ్చి. అప్పుడు కూడా వచ్చి ఎవరు చూడలేదు. దాంట్లో ఒకవేళ పిల్ల మన ఇంట్లో అప్పుడు వీక్లీ 2-3 days వస్తాడు. సాటర్డే సండేస్ ఇక్కడే ఉంటాడు. ఒక్క అబ్బాయి మాత్రం. వాడు వెళ్ళి చెప్పడా వాళ్ళ ఇంట్లో? వాళ్ళ తాతయ్య నాన్న మాకు తెలీదా, వాళ్ళ పిన్నిలు బాబాయిలకు తెలీదా? కనీసం ఒక్క మాట. సరే, నేను హాస్పిటల్లో ఉన్నానే, ఎంఐసీలో ఉన్నాను, ఐసీలో ఉన్నాను, నెలలు ఉన్నాను. ఎందుకు నీకు మార్నింగ్ టైమ్స్ ఉంది కదా, 1 hour ఇస్తున్నారు కదా, వచ్చి ఇట్లా చూసి వెళ్ళడానికి. 2 పిల్లలు తిండి లేకుండా అక్కడ రోడ్డు మీద తినేసి అక్కడే తిరుగుతున్న వాళ్ళు. మిమ్మల్ని హాస్పిటల్లో పెట్టుకొని? అవును, వేరే ఎవరు లేదు. మా తమ్ముళ్ళు వచ్చి ఇంట్లో ఉంటారు. ఇట్లా అయిపోయింది నా బతుకు అనుకున్నాను.
ఆమె పిల్లలకి వదిలేసాను. ఇప్పుడు తృప్తిగా ఉంది. ఏం గొడవలో వాళ్ళు చేసుకుంటాను, మేము ముగ్గురు ఆడుకుంటాము, ఎస్ హ్యాపీగా ఉన్నాము. ఏ బాధ రానిది కూడా ఇప్పుడు మంచిగా అయిపోయింది మాకు. ఖర్చులు లేదు. లేకపోతే పండగలు బట్టలు కొని ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, అది మొత్తం చుట్టూ ఉన్న చుట్టాలకు మొత్తం కొన్ని ఇవ్వాలి. వీళ్ళకి ఎక్కువ వస్తే వాళ్ళకి తక్కువ, వాళ్ళకి తక్కువ వస్తే ఈ గొడవలన్నీ లేదు. హ్యాపీగా ఉన్నాను.